అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 71వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతవరకు ఏమైందనేది కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. స్థితప్రజ్ఞుడు ఏ విధముగా సంచరించును అను అర్జునుని 4వ ప్రశ్న పరమాత్మ ప్రాప్తి నందిన వానికి సంబంధించినదే. కానీ ఈ ప్రశ్న ఆచరణ విషయమునకు సంబంధించిన దగుట వలన దానికి సమాధానముగా 64వ శ్లోకము నుండి ఇంతవరకును స్థితప్రజ్ఞుడు కాగలిగిన వాని ఆచరణములను కాలేని వాని ఆచరణములను స్థితప్రజ్ఞుడైన పిమ్మట అట్టి వాని స్థితిని భగవానుడు తెలిపెను. ఇప్పుడు ఆ 4వ ప్రశ్నకు స్పష్టముగా సమాధానమును ఇచ్చుచు స్థితప్రజ్ఞుని ఆచరణ రీతులను తెలుపుచున్నాడు. శ్లోకం చదువుకుందాం. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. దీని అర్థం ఏంటంటే, కోరికలన్నింటినీ త్యజించి మమత అహంకార స్పృహారహితుడైన చరించినట్టి పురుషుడే శాంతిని పొందును. నమస్కారం.